మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాని రమణారెడ్డి స్టేడియం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. నారా లోకేష్ సహకారంతో చేనేతకు చేయూత పేరుతో చేనేత కార్మికులకు నూలు వడికే రాట్నాల పంపిణీ. వాడవాడలా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. ఇక డీటెయిల్స్ చూస్తే పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాని రమణారెడ్డి స్టేడియానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవం జరిపారు. అనంతరం ఆయన ఈ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1999లో ఈ ప్రాంతానికి శాసనసభ్యునిగా ఓటు వేయమని కోరడానికి వచ్చినప్పుడు స్థానికులు కొందరు స్టేడియం నిర్మించాలని కోరారని తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇస్తామన్న అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిధులు రాకుండా అడ్డుపడ్డారని పేర్కొన్నారు. దీంతో స్టేడియం నిర్మాణానికి గ్రహణం పట్టిందని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి అడ్డుపడిన సోమిరెడ్డికి ఓటు వేస్తే నిరుపయోగం అవుతుందన్నారు. ఎంపీ నిధులు, మండల పరిషత్ నిధులు కలిపి 1,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి స్థలం సేకరించి ఇచ్చిన తన తండ్రి కాకాని రమణారెడ్డి పేరు పెట్టేందుకు తీర్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తాను జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నానని పలువురు అడిగారని, ఆ సందర్భంలో తాను జడ్పీ చైర్మన్ పదవినైనా వదులుకుంటానని, పొదలకూరు అభివృద్ధిని మాత్రం వదులుకోనని చెప్పినట్లు గుర్తు చేశారు. స్టేడియం ఉండే ప్రాంతం తోడేరు పంచాయతీ పరిధిలోకి వస్తుందన్నారు. ఈ పంచాయతీలో ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. తమ కుటుంబం ల్యాండ్ సీలింగ్ లో 50 ఎకరాలను ఇచ్చిందని చెప్పారు. తమ కుటుంబం స్థలం ఇచ్చిన ప్రాంతంలోనే జగ్జీవన్ రామ్ భవన్, అంబేద్కర్ భవన్, జ్యోతిరావు పూలే భవన్లు నిర్మించినట్లు తెలిపారు. స్టేడియంలో 30 లక్షల రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడంతో దీనికి గ్రహణం పట్టినట్టయింది. గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు కాబట్టి ఆయన హామీలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏదీ జరగకూడదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని పనులను ఆపేసింది. అందులో భాగంగా ఈ భవనాన్ని కూడా ఆపేసింది. దీనితో పాటు పక్కన ఉన్నటువంటి మనం ఏదైతే అంబేద్కర్ భవనం అనుకున్నామో, దాని పక్కన జగ్జీవన్ రామ్ భవనం అనుకున్నామో, ఆ భవనాలను అన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది. అయితే అదృష్టం మరలా 2014లో మన ప్రభుత్వం రావడం, నేను ఎమ్మెల్యేగా గెలవడం, ప్రభుత్వం రాకపోయినా మండలాలు, జడ్పీటీసీలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడంతో దీనికి సంబంధించినటువంటి నిధులు సమీకరించడానికి మండల పరిషత్ నిధులు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. దాని ద్వారానే ఏదైతే మనం అనుకున్నామో జ్యోతిరావు పూలే భవనం గాని, బాబు జగ్జీవన్ రామ్ భవనం గాని, అదేవిధంగా అంబేద్కర్ గారి భవనానికి రిపేర్లు గాని, పక్కన ఉన్నటువంటి షాదీ మంజిల్ గాని, ఈ 4 భవనాలు ఈ రాష్ట్రంలో కాదు, బహుశా ఎక్కడా కూడా ఒకే ప్రాంగణంలో ఈ భవనాలు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. అది మొట్టమొదటిగా ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మోకాలు అడ్డడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు ఒకటే విషయం చెప్పాను. నాకు అంబేద్కర్ గారి ఆశీస్సులు, జ్యోతిరావు పూలే గారి ఆశీస్సులు, అదేవిధంగా ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ 3 భవనాలని అధికారంగా శాసనసభ్యుడిగా నాకు వీటిని ప్రారంభించేటువంటి అవకాశం ఆ భగవంతుడు వీళ్ళందరి ఆశీస్సులతో కల్పించాడు అని చెప్పి ఆ భవనాలని మనమే ప్రారంభించాం. ఆ తర్వాత దీని దగ్గరికి వస్తే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ రాశారు. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, కాబట్టి ఎక్కడన్నా ఒక స్టేడియం ఇస్తాం మీ నియోజకవర్గంలో, మీరు ఎక్కడ స్టేడియం కోరుకుంటారో చెప్పండి అని చెప్పాడు. నేను అనుమానపడ్డా, ఏమన్నా పొరపాటు నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకుని రాశాడా, లేదా నన్నెందుకు అడిగాడబ్బా ఇతను అని చెప్పాను. పోయి అయ్యా ఇట్లా మీరు కాగితం పంపించారు, మీరేమన్నా నన్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు అని పంపించారేమో, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని కదా అన్నాను. లేదన్నా, అందరికీ ఇది పార్టీలకు అతీతంగా క్రీడాకారులను ప్రేరేపించడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎవరు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేసాం, కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుక్రవారం వైసీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరామరాజు దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయరామరాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి చింతలపూడిని సీఎం జగన్ కు కానుకగా అందిస్తానని తెలిపారు. దీనికి ప్రజలు సహకరించారని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తలని నాయకులని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి నమ్మకంతో నన్ను ఎంపిక చేసి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరి ప్రేమాభిమానాలు చూపించి నన్ను ఎంపిక చేసి అసెంబ్లీకి పంపించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయ్యి గెలిచి ఈ నియోజకవర్గాన్ని వైనాట్ 175లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి పూర్తి సహాయ సహకారాలు మీ ఆశీస్సులు ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మీరు నిజంగా నన్ను గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్తే నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ప్రజాసేవలోనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవలో భాగంగా నేను కూడా పాలు పంచుకొని వారితో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మీ అందరి ఆదరాభిమానాలను చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మనస్ఫూర్తిగా జీవించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుతున్నాను. మంగళగిరి ఇందిరానగర్ సెంటర్ నందు నారా లోకేష్ సహకారంతో చేనేతకు చేయూత పేరుతో చేనేత కార్మికులకు నూలు వడికే రాట్నాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి కామవరపుకోట గ్రామాల్లో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం జయబాబు వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏ విధమైనటువంటి జూదాలు నిర్వహించరాదని కామవరపుకోట మండలంలోని గ్రామాల్లోని ప్రజలతో కలిసి సంక్రాంతికి జూదం వద్దు, సాంప్రదాయమే ముద్దు గ్రామంలోని ప్రజలతో ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే పేకాట, గుండాట, కోడిపందాలు గ్రామాల్లో గాని నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తడికలపూడి ఎస్ఐ ఎం జయబాబు తెలియజేశారు. ఈ పేకాట, కోడిపందాల వల్ల సామాన్యులు డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలు కావాల్సి వస్తుందని, అందువల్ల ఈ క్రీడలకు దూరంగా ఉండి సాంప్రదాయబద్ధమైన కబడ్డీ, వాలీబాల్ మొదలైన క్రీడలను ప్రోత్సహించాలని తెలియజేశారు. మంచి అవకాశాలు తెచ్చుకుని ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఏదైతే జోదాలు ఉన్నాయో దాంట్లో మనకు డబ్బులు ఇచ్చినట్టే వస్తాయి, కానీ దాంట్లో లాస్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది అప్పులు పాలైపోయి బెట్టింగ్లు పాడై సూసైడ్ చేసుకుని గట్లా చాలా చూస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా ఈ ఆడుగా లాంటి అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఎస్ఐ ఎం వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లపై ఏసీపీ దాడుల వెనుక కొంతమంది స్వార్థపరుల కుట్రతో ప్రణాళిక ప్రకారం వారిని పట్టించారని రావులపాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. మీడియా ప్రతినిధులందరూ ఎస్ఐ వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్లకు సంఘీభావంగా రావులపాలెం ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ వెంకటరమణపై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రేమ్ కుమార్ కు మెమొరాండంను అందజేశారు. సమాజంలో మేము కూడా మా వంతు బాధ్యత ఎరిగి అందరికీ మేలు కోరే విధంగా మా విలేకరులు ప్రవర్తిస్తాం అనే దానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ కింద చెప్పొచ్చు. అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే వాడికి ఎవరన్నా సరే కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించడం కానీ ఏది చెయ్యని వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూరితంగా
వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం. విలేకరులందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని ఈ అవినీతి ఉచ్చులోంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయడంలో అధికారులందరూ సహకరించి బయటికి తీసుకురావాలని కోరుతున్నాం. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారులను వెంటనే మొన్న రావులపాలెం స్టేషన్ ఎస్ఐ రైటర్లపై కుట్రపూరితంగా జరిగిన ఏసీబీ ట్రాప్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వీరిరువురికి కూడా మండల పరిధిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో మంచి అధికారి అయిన వీరిని వారి స్వలాభోపేక్ష కోసం నమ్మించి కుట్రపూరితంగా ఏసీబీ ట్రాప్ చేయించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘటనను చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ మరి ఇటువంటి ఉచ్చి పని చేసిన అధికారులకు ఉన్నతాధికారులు చేదోడు వాదుడుగా దన్నుగా నిలబడి త్వరలోనే వారి మీద పూర్తి విచారణ జరిపించి అయితే ఈరోజు ఏంటంటే కొత్తపేట నియోజకవర్గం నుంచి జర్నలిస్టు సోదరులు ఒక బాధ్యతగా భావించి ఏదైతే అన్యాయానికి గురయ్యారో ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు, వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని, వారికి న్యాయం చేకూరాలని ఇందులో వారిపైన కుట్ర జరిగిందండి. ఎందువల్లంటే ఉద్దేశపూర్వకంగా ఉచ్చి బిగిస్తే ఎంతటి వారైనా ఇరుక్కోవడం సహజం, ఇదైతే జరగాల్సిందే. కాకపోతే ఇక్కడ రావులపాలెంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరికీ కూడా కలిసివేసింది. నేను ప్రభుత్వానికి ఒకటే, అధికారులకి, పై అధికారులకి, ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను. ఆయన సిన్సియర్ ఆఫీసర్ సార్, ప్రజలకు సేవ చేసిన ఆయన, సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఆయన పోలీసు ఉద్యోగం సంపాదించారు. అలాంటి వ్యక్తి, అలాంటి అధికారి ఒక అవినీతి దాంట్లో ఇరుక్కోవడం మాకు చాలా బాధాకరం వేసింది. అందువల్లే పై అధికారులకి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, వారిని ఏ రకంగా ఆదుకుంటారో ఆదుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ జర్నలిస్ట్ సోదరుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగు పండుగ సంక్రాంతి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ముగ్గులు. సంక్రాంతికి తెలుగు లోకిళ్లలో రకరకాల రంగవల్లులు తివాచీ పరుచుకుంటుంది. కాకినాడలో 10వ డివిజన్ దుమ్ములపేట తారక్ నగర్లో జనసేన పార్టీ కాకినాడ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జనసేన పార్టీ పిఏసీ సభ్యులు ముత్తా శశిధర్, సిటీ అధ్యక్షుడు తోట సుధీర్, మహిళా కోఆర్డినేటర్ లక్ష్మి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని వారు అన్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, కుటుంబ సభ్యులందరూ పండుగ రోజుల్లో ఒకచోట చేరి ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం అన్నారు. రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పేద ప్రజల కష్టాలు తీర్చేందుకు జనసేన పార్టీ పనిచేయటం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు కాకినాడలో అన్ని డివిజన్లోని ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గల్లా లక్ష్మి గారు రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ముత్తా శశిధర్ గారు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గారు, మేమందరం కలిసి ఈ 10వ వార్డులో ఈ మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఊరు మన ఆట అనే కార్యక్రమానికి వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తుంటే నిజమైన సంక్రాంతి ఈరోజే ఉందన్నట్టు మాకు అనిపిస్తుంది. యాక్చువల్గా సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఎంతో ఇదిగా చేసే ముగ్గులు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామని ఒక పూర్వం నుంచి ఉన్న వాడిక. ఆ విధంగా ఈ రోజున లక్ష్మీదేవి జనసేన పార్టీని ఈ రోజున కాకినాడ పట్టణంలోకి ఆహ్వానిస్తుంది. రాబో రోజుల్లో మళ్ళీ సంక్రాంతి నాటికి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచి ఇంకా బాగా సంక్రాంతి పండుగలు మేమందరం కలిసి ఇక్కడ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు 10వ వార్డు చెల్లెమ్మలకు, అక్కలకు, వీర మహిళలకు, సోదరులకు, సోదరిమణులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ జై జనసేన, జై ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి
మన ఊరు మన ఆట అనే ఒక కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ సిటీలో 10వ వార్డులో ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది. ఇది ఉదయం నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా పిల్లలందరూ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. చాలా ఆహ్లాదకరంగా ఇక్కడైతే వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఉత్సాహంతో ఇక్కడ చాలా రంగవల్లులు దిద్దడం జరిగింది. ఇందులో కొందరిని సెలెక్ట్ చేసి పార్టీ ఆఫీస్కి అయితే మేము పంపించడం జరుగుతుంది. ఇక్కడ శశి గారు అలాగే సుధీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఇంకా మన సత్య గారు ఇంకా మన చాలా మంది పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నన్ను ఈ కాకినాడ పార్లమెంట్కి ఈ ఏదైతే ముగ్గుల పోటీలు అవి జరిగేదానికి నన్ను ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ చూడడానికి రావడం జరిగింది. జై జనసేన, జై. అందరికీ నమస్కారం. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే కన్నుల విందుమైన సంక్రాంతి పండగ అందరం కలిసి ఈరోజు దుమ్ములపేటలో 10వ వార్డులో ఇంత కన్నుల విందుగా జరగడం అన్నది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాకినాడ ఇన్ఛార్జ్ ముత్తా సైదర్ గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ గారు తోట సుధీర్ గారు, చల్ల లక్ష్మి గారు, ఇంకా అనేక మంది ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ముగ్గుల పోటీ నుంచి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరిని కూడా మరి వారిని యొక్క ముగ్గులు చూసి వారికి మార్కులు వేయడం కూడా జరుగుతుంది. ఇంత కన్నుల విందు పండుగను మరి ఈ సంవత్సరం ఇంతగా చేసుకోవడానికి కూడా మరి ఆ దేవుడు కూడా మాకు ఇంత గొప్ప అనుగ్రహం ఇచ్చినందుకు ఎంతగానో మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన. శ్రీకాకుళం నగరం ఇల్లీసుపురం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి మురళీకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి 25వ తేదీన విశాఖపట్నంలో 1వ బౌద్ధ మహాసమ్మేళనం ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు అంబేద్కర్ భవన్లో జరగబోతోందని, దేశవ్యాప్తంగా బౌద్ధులు, బౌద్ధ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బౌద్ధ మతం ద్వారా దయ, కరుణ, స్వేచ్ఛ, సమానత్వం కోసం నైతిక విలువలను బోధిస్తుందని, ఈ మార్గం ద్వారా ప్రపంచ శాంతి కలుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన అనుచరులు 5 లక్షల మంది ప్రజానికంతో బౌద్ధ మతంలో స్వీకరించారని గుర్తు చేశారు. జ్ఞాన బోధనలు చెబుతుందని, మూఢ విశ్వాసాలను ఖండిస్తుందని అన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వారి సతీమణి నంబూరు వసంతకుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అచ్చంపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన వేడుకల్లో భాగంగా భోగి మంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే ముగ్గుల పోటీలు అని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కూడా మహిళా పక్షపాతి అని, మహిళల పేరు మీద ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తే కుటుంబాలు బాగుంటాయన్న దూరదృష్టితో ఆలోచించి వారికి అండగా నిలుస్తున్నారన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పల్లె పండుగ అన్నారు. ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరికి తెప్పించే పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఆలోచనతోనే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు యువ నాయకులు
నాయకులు కళ్యాణ్ చక్రవర్తి బహుమతి ప్రదానం చేశారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి ధనలక్ష్మి 40,000 రూపాయలు గెలుచుకున్నారు. రెండో బహుమతి 25,000 రూపాయలు, మూడో బహుమతి 15,000, నాలుగో బహుమతి 10,000, ఐదో బహుమతి కింద 5,000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సామాజిక న్యాయమే జగనన్న అజెండా అని మరోసారి నిరూపించుకున్నారని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేటలో టెక్కలి ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, పిరియా విజయ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనే అంకితభావంతో వారి సంక్షేమం కోసం తపిస్తున్నారని అన్నారు. అందువల్లే రాజ్యాధికారంలో కూడా వారందరికీ పెద్దపీట వేయాలనే సంకల్పంతోనే ఉంటారన్నారు. ఈ విషయం మరోసారి రుజువు చేశారన్నారు. జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా బీసీలను నియమించి బీసీల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయను, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దువ్వాడ శ్రీనివాసును, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పేరాడ తిలక్ను నియమించారన్నారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదే విధంగా సీఎం జగన్ సామాజిక సమతూకాన్ని పాటించనున్నారన్నారు. ఎల్లప్పుడూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను ఉపయోగించుకొని అందలాలెక్కే చంద్రబాబు నాయుడు తన అవసరం తీరాక వారిని తొక్కేశారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వారందరికీ న్యాయం జరుగుతోందన్నారు. పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేసి 100% ఫలితాలు సాధిస్తామన్నారు. మరి మనకి మీరు సమర్థం కంటే యుద్ధానికి అన్నట్టుగా మరి ఒక సంకేతం ఇస్తూ తిలక్ గారిని మరి పార్లమెంట్ సభ్యునిగా, అలాగే అక్కడ గతంలో పార్లమెంట్ సభ్యుగా ఉన్నటువంటి పోటీ చేసినటువంటి శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా, అలాగే విజయమ్మ గారిని ఇచ్చాపురం జిల్లా చైర్మన్గా ఉన్నటువంటి విజయమ్మ గారిని ఎమ్మెల్యే శాసనసభ్యురాలుగా మరి పోటీ చేయాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి అలాగే ఇచ్చాపురం ఒక రెడ్డికి సామాజిక వర్గాన్ని గౌరవించాలి అన్నటువంటి ఆలోచన మొన్నటి వరకు ఆయన చేశారు. అందులో భాగంగా సర్వేల్లో విజయమ్మ గారిది ఇతరుల కంటే బెటర్గా ఉండడం వల్ల గెలుపు దిశగా విజయమ్మ గారు అయితే సునాయాసంగా గెలుస్తున్న లక్ష్యంతో విజయమ్మ గారిని అభ్యర్థిగా పెట్టి ఆ రెడ్డికి సామాజిక వర్గాన్ని కూడా గౌరవిస్తూ ఇప్పుడు ఏదైతే విజయమ్మ గారు జడ్పీ చైర్మన్గా చేస్తున్నారో ఆ స్థానాన్ని రెడ్డికి సామాజిక వర్గానికి మరి ఇవ్వడం జరిగింది. ప్రస్ఫుటంగా మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు మనకు తెలియజేస్తుంది. మనందరి తాలూకు లక్ష్యం ఒకటే, ఈ జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు పార్లమెంటుతో సహా మనం విజయకేతను ఎగరేయడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున మనం విజయం సాధించడం జరిగింది. దానిని మనం అన్ని రకాలుగా ఉపయోగించుకొని మనకున్నటువంటి చిన్న చిన్న విభేదాలు రాజకీయ పార్టీలో ఉండడం సహజం. ఇవన్నీ కూడా ఒక కామన్ కాజ్, ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా 1కి 10 సార్లు చెప్తున్నారు, గతం ఏం జరిగినా భవిష్యత్తులో అందరినీ ఎవరికి తగినట్టుగా వారి శ్రమకు అనుగుణంగా పార్టీలో వారు పనిచేసే విధానానికి సరైనటువంటి గౌరవం ఇస్తానని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. కలిసికట్టుగా మరి పనిచేయడం జరుగుతుంది. మరి రేపు మిగతా నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్త అనౌన్స్ చేసిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మొత్తం అందరితో పాటు పెద్దలను కూడా తీసుకొచ్చి మరొకసారి అందరిని ప్రెస్ మీట్లో కలుసుకుందామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి పార్లమెంట్కి ఎన్నిక కాబడిన పేడా తిలక్ గారు కానీ, మరి శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ కానీ, అలాగే విజయమ్మ గారికి కానీ ఇప్పటికే నియామకం చేసినటువంటి ముగ్గురు తరఫున జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వకంగా మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద గోదావరి ఏటిగట్టు పనులపై స్థానికులు మండిపడుతున్నారు. సుమారు 28 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో నాసిరకమైన రాళ్లను వినియోగించడం వల్లే గట్టు కోతకు గురైందని, దీనిపై ప్రభుత్వం స్పందించి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పర్యవేక్షించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు కోతకు గురైన ప్రాంతాన్ని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పరిశీలించి బాధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనులు
చేపట్టి 3 నెలలు గడవకుండానే గట్టు కొట్టుకుపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకులు కొవ్వలి నాయుడు, జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్ కూడా కోతకు గురైన ఏటిగట్టు ప్రాంతాన్ని పరిశీలించి వైసీపీ ప్రభుత్వ అవినీతికి గట్టు పనులే నిదర్శనమని మండిపడ్డారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఏటిగట్టును చూస్తుంటే తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం ఎంత అవినీతిమయం అన్నది. ఈ ఏటిగట్టు నరసాపురాన్ని కాపాడడానికి అని తెలిసి కూడా ఇక్కడ 28 కోట్లు శాంక్షన్ అయినా కూడా నాణ్యతాపరమైన లోపం వల్ల ఇవాళ ఏటిగట్టు మొత్తం కృంగిపోయి నరసాపురానికి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చారో ఏటిగట్టును చూసి తెలుస్తుంది. మరి ప్రసాద్ రాజు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు, కాంట్రాక్టర్ మీద ఏ విధంగా బాధ్యత తీసుకుంటారు, నరసాపురాన్ని ఏ విధంగా రక్షిస్తారు అన్నది మరి ఆయన ముందుకొచ్చి మాట్లాడితే తెలుస్తుంది. ఈ విధంగా ఇది ప్రజలకు ఇబ్బంది పడే కదా, నరసాపురాన్ని కొట్టుకెళ్ళిపోయే విధమైన పని కూడా ఆయన సీరియస్గా తీసుకోకపోవడం. మరి ఇవాళ ఆయన ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు, ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ఆన్సర్ చేస్తుంది, మన నరసాపురం ప్రజలు ఏ విధంగా దీనికి రక్షణ కల్పిస్తారని చూడాలి. ఇవాళ మరి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, దీనికి తక్షణంగా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుని అధికారులు దీనికి ఎమర్జెన్సీగా దీనికి ఫిక్స్ చేయడానికి ఈ ఏటిగట్టు రివెట్మెంట్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితమైన యాక్షన్ తీసుకొని దీనికి బాధ్యత ఎవరైనా గుర్తించి మరి దాన్ని ప్రసాద్ గారు కాపాడకుండా ఆయనకి అవినీతి లేదని నిరూపించుకోవాల్సిన అవసరం. ఈ ఏటిగట్టుని నరసాపురాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మన మాధవపాలెం ఏటిగట్టు దగ్గర గడిచిన ఫ్లడ్స్ టైంలో ఇక్కడ గట్టు కుంగిపోవటం చాలా తీవ్రమైనటువంటి ప్రమాద పరిస్థితుల నుంచి ఆ రోజులు భగవంతుడు కాపాడటం మూలంగా ఎప్పుడైతే ఇక్కడ గట్టు పూర్తిగా స్థాయిలో డ్యామేజ్ అయిందో వెంటనే ఫ్లడ్ తగ్గిపోవడం మూలంగా ప్రమాదం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకులంతా ఫిషర్మెన్ కమిటీ సోదరులు కానీ నరసాపురం పట్టణం సోదరులు అందరూ కూడా రక్షింపబడ్డారని సందర్భంగా తెలియపరుస్తున్నా. అప్పుడే ఫ్లడ్స్ వెళ్ళిపోయి నీళ్ళు అప్పుడే సంవత్సరం దగ్గర 10 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈ వర్క్ కంప్లీట్ చేయకపోవటం చాలా శోచనీయమని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే కొన్ని పనులు ఎప్పుడు చేసినా పర్వాలేదు, కొన్ని పనులు నెమ్మదిగా చేసినా పర్వాలేదు. కానీ ఇటువంటి గోదావరి సముద్రం కలిసేటువంటి ప్రాంతంలో, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో, లక్షలాది మంది ప్రజానీకం నివసించేటువంటి ప్రాంతంలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నటువంటి వర్క్ని ఏదో అతి సామాన్యమైన వర్క్ ఏదో ఒక ఏళ్ల మధ్యన ఏదో తనకు వైసీపీలో దక్కినటువంటి గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, నేను కాదు మేము సైతం అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా కింద స్థాయి కార్యకర్తలను మర్చిపోరనే దానికి నిదర్శనంగా గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నా పేరును ప్రకటించినందుకు సీఎంకి మేరిగ మురళీధర్ ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. గతంలో ఎమ్మెల్సీగా మరియు విప్గా అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. విశ్వసనీయంగా పనిచేస్తానని, వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి నేను ఎల్లవేళలా కృషి చేసి నిరూపిస్తానని, నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను అండగా మరియు నిలుస్తానని గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మురళీధర్ అన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మా నాయకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం నేను మర్చిపోలేంది. మా ప్రీతం నాయకులు, గౌరవనీయులు, మా ఆరాధ్యులు మా ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి నన్ను రెండోసారి మరి పార్టీ సమన్వయకర్తగా నియమించారు. మా నాయకులు మన్ననలన్నీ పొంది నా భవిష్యత్తు నేను తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన కాకాని రమణారెడ్డి స్టేడియం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. నారా లోకేష్ సహకారంతో చేనేతకు చేయూత పేరుతో చేనేత కార్మికులకు నూలు వడికే రాట్నాల పంపిణీ. వాడవాడలా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.